ఉత్తరం చూద్దామండి. రాము గారు వరంగల్ నుంచి రాస్తూ ఉన్నారు. శ్రీరామకోటి రాయడం మొదలు పెట్టాక మధ్యలో ఆపేస్తే దోషమా? ఆపేస్తే దోషమేమో. ఆపేస్తే ఆయనేం చేస్తాడో, స్వామి దేవుడు ఏం చేస్తాడో, ఇదంతా భయం. ధర్మశాస్త్రం భగవంతుణ్ణి చూచి భయపడకండి, భగవంతుణ్ణి ప్రేమించండి. పరమాత్మను పూజించటం భయంతో కాదు, భక్తితో. భక్తి అంటే ప్రేమ. నా పిల్లవాడు, మీరు నీ పిల్లవానికి అన్నం పెట్టకుంటే భయమా? అన్నం ఎలా పెడతారు పిల్లవానికి? భయంతో పెడతారా, ఎవరితో పెడతారా? అయ్యో నా పిల్లవాడండి. అలాగే నా దైవం. స్వామి చెప్పాడు, ఎంత చిన్న పుణ్యం చేసినా అలాంటి వాడికి కష్టాలు రావు, అలాంటి వాడు చెడిపోడు. నహి కళ్యాణ కృత్కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. గీత, భగవద్గీత. మంచి పని చేసిన వాడెవడు చెడ్డ గతికి పోడు. మొదలుపెట్టావు, చేతనైతుంది, రాశావు, చేత కాలేదు, అడ్డం వచ్చింది, శక్తి పోయింది, అడుగుతాడా బాక్యా ఏమన్నా? పరమాత్మకు బాక్యా అంటే బాకీలేమా? ఇప్పుడు నా బాకీ తీరుతుందే? నిజమైన భక్తుడు ఎప్పుడూ భగవంతునికి బాకీ ఉండాలి. రుణగ్రస్తం మనం అందరం. శరీరం ఆయన ఇచ్చాడు, బుద్ధి ఆయన ఇచ్చాడు, మనస్సు ఆయన ఇచ్చాడు, ఇంద్రియాలు ఆయన ఇచ్చాడు. మేము అలా తీసుకున్నాం కదా, ఆయనకు బాకీ కదా. ఎలా తీరుతాయి? ఆయన సేవ చేయాలి. ఆయన ఇచ్చిన వాటితో ఆయనను సేవిస్తే కొంతైనా అప్పు తీరుతుంది. అంతే తప్ప మధ్య ఆపితే ఏం చేస్తాడో ఏమీ చేయడు, ఎలాంటి దోషము ఉండదు. రాయగరి కూడా మానితే మాత్రం నీకే మనసొప్పదు. ఆయన చేయటం కాదు, కావాలని ఏ పని మానకు, ఏ మంచి పని కావాలని మానకు. మంచి పని మొదలుపెట్టి ఆరోగ్యం బాగలేనందువల్ల మరో కారణం వల్ల చేయలేకపోతే దండం పెట్టు. స్వామి చేత కాదు, నాకు నీవు శక్తి నీవు మళ్ళీ చేస్తాను. నాకు శక్తి లేదు, ఆరోగ్యం బాగలేదు, వసతి లేదు, అనుగ్రహించు, దండం పెట్టు. ఆనందిస్తాడు తప్ప ఆయన కోపడాడు. అందువల్ల ఆపితే దోషం లేదు, దోషం లేదని ఆపకండి. నిజంగా చేయలేకుంటే ఆపండి, అది ఆగిపోతుంది. అప్పుడు నువ్వేం చేయలేవు. అయ్యో ఏమవుతుందో ఏమీ కాదు. పరమాత్మకు తెలుసుకొని మనం ఎలా ఉన్నామో, అందువల్ల చేత కాకుంటే చెయ్యలేకుంటే ఆగిపోతుంది. ఆగిపోతే దేవుడు ఏం చేస్తాడో, ఆపినవాడు దేవుడే, చేయించినవాడు దేవుడే. కాబట్టి అతను మనకు మిత్రుడు, మనకు హితుడు, మనకు దైవం, మనకు తల్లి, మనకు తండ్రి, మనకు గురువు, మనవాడు. భగవంతుడు నావాడు అనుకున్నప్పుడు నీకు ఎలాంటి సందేహం రాదు, ఏ తప్పు లేదు. చేతనైతే చెయ్యి, లేకుంటే మా